నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు మనకు మార్చి నెలలో మకర హ్మ్. రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్చి నెల మకర రాశి వాళ్ళకి వాళ్ళు పడుతున్న కష్టాలు, బాధలు మరి వాళ్ళు ఇప్పటికే ఎంతో అనుభవించుంటారు. ఎటువంటి అనుభవించారంటే జీవితంలో ఇంతకన్నా కష్టం అనేది ఉండదు. వాళ్ళకి అనుభవించేసారు అయిపోయింది. ఆల్మోస్ట్ సముద్రం చివరి దాకా ఈదారు అయిపోయింది. హ్మ్. ఈ ఒక్క మార్చి మాసం వరకు గనక ఓపిక పట్టినట్లయితే ఇక రాబోయే కాలం అద్భుతమైన కాలం ఈ మకర రాశి వాళ్ళకి. ఓకే. అంటే ఇక్కడి నుంచి ఏ ప్రయత్నం చేసినా, ఏ వ్యాపారం చేసినా మరి ఇంతకుముందు నష్టపోయి ఉండొచ్చు. హ్మ్. సహజంగా ఎట్లా ఉంటుంది శని సమయంలో అప్పటిదాకా ఏదైనా ఒక డిపార్ట్‌మెంట్ ఏదైనా సపోజ్ ఒక బుక్ స్టాల్ ఉందనుకోండి. దాంట్లో కోట్లు సంపాదించుంటాడు. మరి దాంట్లోనే నష్టపోతాడు. మళ్ళీ గురువుగారు మరి అదే వ్యాపారం చేయొచ్చా అంటే చేయవచ్చు. హ్మ్. మరి దాంట్లో కోట్లు సంపాదించి దాంట్లో నష్టపోయారు ఎందుకు గురువుగారు మీరు క్వెషన్ చేయొచ్చు. కారణం ఏందంటే కాలచక్రంలో ఇందాక అనుకున్న ప్రతి వాడికి కూడా సమయం వస్తుంది. అవును. ఈ సమయంలో ఇటువంటివి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. హ్మ్. పోకడ పోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మకర రాశి వాళ్ళకి. హ్మ్. ఏది చేసినా ఈ మకర రాశి వాళ్ళకి తిరుగులేదు. కానీ ప్రధానంగా వీళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందంటే ఓపెన్‌గా ఏది చెప్పరు బయటికి. హ్మ్. ఈ యొక్క దోషం వల్ల లోపలకు ఉన్నదొకటి, బయటికి చెప్పేదొకటి ఈ లక్షణం ప్రధానంగా ఉంటుంది. హ్మ్. మరి ప్రధానంగా ఈ యొక్క మనసు మార్చుకోవాలి. మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఎందుకంటే ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి. లోపలికోటి, పైకోటి చెప్పుకుంటే భర్త ఏమనుకుంటాడు? ఆడమనిషి మొత్తం దాచిపెడుతుంది. హ్మ్. సంథింగ్ ఈస్ దేర్ అంటే డౌట్ వస్తుంది. వస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో ప్రవర్తన అనేది కొంత మార్చుకోవడం ప్రధాన అంశం మకర రాశి వాళ్ళకి. హ్మ్. ధనానికి లోటుండదు. మార్చి మాసం తర్వాత ఏప్రిల్ నెల నుంచి కొంత ధనం చేకూరుతుంది. అనుకోని ధనం చేకూరుతుంది. వాళ్ళకి చేతికి అందుతుంది. హ్మ్. మరి కొత్త వ్యాపారాలు చేయడం సానుకూలంగా ఉండబోతుంది. పిల్లలు వృద్ధిలోకొస్తారు. ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ పూర్తయ్యి హ్మ్. ఎవరైతే ఉద్యోగాలకు రాబోతూ ఉన్నారో మకర రాశి వాళ్ళ పిల్లలు హ్మ్. వాళ్ళు వృద్ధిలోకి రాబోతూ ఉన్నారు. హ్మ్. చదువుకున్న విద్యార్థులు కూడా మంచి అనుకూలంగా ఉండబోతుంది. హ్మ్. ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో విదేశాల్లో వీసా రాక 2, 3 సార్లు వీసా ఫెయిల్ అయ్యి హ్మ్. మరి ఎంఎస్ చదువుకో అని చెప్పి ప్రయత్నం విఫలమయ్యారో హ్మ్. వాళ్ళకి ఇక్కడి నుంచి మొత్తం కూడా అనుకూలమైన కాలం. కానీ మార్చి మాసం మాత్రం కాదు. కాదు. మార్చి తర్వాత అనుకూలంగా ఉంది కాబట్టి మార్చి లోపల మాత్రం ప్రయత్నాలు చేయకూడదు. బేసిక్‌గా గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు కానీ వీసా మాత్రం డ్రాప్ చేయటం పనికిరాదు. ఈ ఓకే. ఒక్క మాసం. హ్మ్. తర్వాత బాగుంటుంది. హ్మ్. మార్చి తర్వాత అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి. మరి ఎటువంటి ప్రయత్నాల్లో ఇన్నాళ్ళు ఏదైతే ఇబ్బందులున్నాయో ఏదో రకంగా అనుకూలంగా ధనం సమకూరుతుంది. ఇప్పుడు బయటికెళ్ళాలంటే డిపాజిట్ చూపించాలి. అవును. ఇన్నాళ్ళు కొంత వ్యతిరేకంగా అనుకూలంగా లేకపోవచ్చు వీళ్ళకి. ఇక్కడి నుంచి రాబోయే కాలం విద్యాపరంగా ఆటంకాలుండవు. విదేశాల్లో మంచిగా రాణిస్తారు. విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ పూర్తి చేస్తారు. పూర్తి చేయడమే కాదు ఖచ్చితంగా మంచి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇక్కడి నుంచి రాబోయే 10, 12, 15 సంవత్సరాలు మకర రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది హ్మ్. మకర రాశి వాళ్ళకి. హ్మ్. తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి తల్లికి మాత్రం కొంత అనారోగ్యం సూచించబడుతూ ఉంది. అంటే తల్లితో సంబంధాలు గానియండి, తల్లి కొడుకుల మధ్య సంబంధాలు కొంత విభేదాలు సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. హ్మ్. అంటే చెప్పుడు మాటల వల్ల, అయిన వాళ్ళ వల్ల కొంత విభేదాలు పొడసూపుతూ ఉంటాయి కుటుంబ పరంగా. హ్మ్. కేవలం తల్లి సైడ్ నుంచి మాత్రమే. అంటే తల్లి తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండొచ్చు. హ్మ్. చెప్పుడు మాటల వల్ల కొంత చికాకులు పడవచ్చు. కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ తల్లి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొంత అనారోగ్యం సూచిస్తుంది తల్లిగారికి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చెడు చెప్తున్నాం అంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విభేదించకూడదు. ఎప్పుడైనా మన సమయం కాదు అన్నప్పుడు కొంత తగ్గి వ్యవహరించడం అనేది ప్రధాన అంశం హ్మ్. రాశి ఫలాల్లో. హ్మ్. తర్వాత అన్నదమ్ముల మధ్య సఖ్యత బాగుంటుంది. ఇంతకాలం కొంత బాగాలేదు కాబట్టి ధనపరంగా రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి శత్రువర్గం ఎవరైతే ఉన్నారో కొంత పొంచి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఇందాక మనం ఏమనుకున్నాం? ఉన్నది ఓపెన్‌గా చెప్పరు అన్నారు. ఎప్పుడైతే ఓపెన్‌గా చెప్పరో ఎదుటివాడు కొంత నెగెటివ్ పెట్టుకుంటాడు. హ్మ్. 50, 50 ఉంటాయి. నమ్మరు. పట్టాన నమ్మరు కాబట్టి నమ్మరు. శత్రువర్గం యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. నమ్మించి మోసం చేసేవాళ్ళు కొంతమంది మీ వెనకాలే శత్రువులు రెడీగా ఉంటారు కాబట్టి శత్రువర్గ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తల్లిదండ్రులతో విభేదాలు సూచిస్తున్నాయి కాబట్టి
తండ్రి ఒక మాట అన్నా కూడా కొంత పట్టించుకోకుండా ఈ నెల రోజులు కనుక ఓపిక పట్టినట్లయితే మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఒక మకర రాశి వాళ్ళకి. ఉమ్, తర్వాత చర్మ సంబంధమైన వ్యాధులు, ఎక్కువ జలుబు కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఈ మార్చి మాసంలో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సూచించబడుతుంది. ఉమ్, కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తర్వాత ఆడవాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో కొంత భర్త విషయంలో కొంత ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి. ఎందుకంటే ఈ యొక్క రవిగ్రహం మ్, మకర రాశి నుంచి కుంభరాశికి ప్రవేశం అవుతున్నాడు. దీనివల్ల కొంత చిన్న చిన్న ఇబ్బందులు, డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు మకర రాశి వాళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ మార్చి నెల మాత్రం కొంత భార్యాభర్తల మధ్య ఏదైతే ఈ యొక్క రిలేషన్షిప్ ఉంటుందో జాగ్రత్తగా, తొందరపాటు లేకుండా ఓర్పు వహించినట్లయితే మార్చి తర్వాత వాళ్ళ దాంపత్యం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి సూచన. తర్వాత ఎటువంటి విభేదాలు ఉండవు. చాలా ఆనందంగా, అనుకూలంగా ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి. వాళ్ళకి పడ్డ కష్టాల నుంచి బయటకు వస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. మరి వృద్ధిలోకి రావడానికి రాబోయే 15 సంవత్సరాలు చాలా మంచిగా ఉండబోతుంది. ఉమ్, కానీ జాతకపరమైనటువంటి దోషాలు చూపించుకోవాలి. ఉమ్, ఎందుకంటే సమయం బాగున్నంత కాలం ఎవడికి కష్టం గుర్తురాదు, దేవుడు గుర్తురాడు. అవునా? ఉమ్, ఉమ్, ఎప్పుడైతే కష్టం వచ్చిందో దేవుడు గుర్తొస్తాడు. కష్టం పోగానే కష్టాన్ని మర్చిపోతాం, దేవుడిని కూడా దేవుడిని మర్చిపోతాం. మర్చిపోతాం. కానీ అదే తప్పు. కష్టం ఎందుకు వచ్చింది అనేది గమనించుకోవాలి. అంతే కదా? కష్టం అవును. వచ్చిందంటే కర్మ బాగుండకపోతేనే కష్టం వస్తుంది మానవుడు అనేవాడికి. అవును. కాబట్టి కష్టం ఎందుకు వచ్చింది, ఏ గ్రహాల వల్ల వచ్చింది, ఏ గ్రహాల వల్ల మనకి ఇబ్బంది జరిగింది, ఉమ్, ఏ గ్రహాల వల్ల నష్టపోయాను అని చూసుకొని కలిసొచ్చే కాలంలో కనుక దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే ఇక్కడి నుంచి రాబోయే బంగారు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఉమ్. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. గురుగారు మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? మకర రాశి వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మహాలక్ష్మి ఆరాధన, ఉమ్, ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఉమ్. ఈ నెల రోజుల తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది మకర రాశి వాళ్ళు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.